వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ భూత మూర్ఖుడు. ఈ కథను రాసిన వారు ఆర్ అప్పారావు. ఇక కథలోకి వెళ్దాం. ఒక గ్రామంలో ఒక వడ్రంగి యువకుడు ఉండేవాడు. వాడి పేరు గణపతి. వాడికి కొద్దిగా చదువుంది, కానీ ఆస్తి దాదాపు ఏమీ లేదు. అయితే కష్టపడి వృత్తి చేసుకుంటూ తన ముసలి తల్లి పొట్ట పోషించుకుంటూ కాలక్షేపం చేసేవాడు. ఇదిలా ఉండగా ఒకసారి వాడి దాయాది ఒకడు పిల్లలు లేకుండా చనిపోవటంతో గణపతికి ఆ దాయాది ఆస్తి కలిసి వచ్చింది. ఇక మీద తాను కష్టపడి రోజల్లా వడ్రంగించేసి ఒళ్ళు హూనం చేసుకోవలసిన అవసరం లేదని వాడికి తోచింది. అందుచేత వాడు తన తల్లితో, అమ్మ, ఇంతకాలము మనం సుఖంగా బ్రతకటమంటే ఏమిటో ఎరగం. ఇప్పుడు డబ్బున్నది కనుక మంచి ఇల్లు కొనుక్కొని, మంచి బట్టలు కట్టుకొని, మంచి భోజనం తింటూ సుఖంగా కాలం వెళ్ళబుచ్చుదాం అని అన్నాడు. గణపతికి వేపకాయంత వెర్రి ఉన్నదని తల్లికి తెలుసు. అందుకని ఆమె వాడితో, 4 డబ్బులు చేరాయని నిక్షేపం లాంటి వృత్తి ఎందుకు మానుకుంటావురా బాబు? డబ్బుంటే ఎప్పటికైనా అవసరానికి పనికి రాకపోతుందా? కావాలంటే ఇల్లు కొను, ఇంకా ఆస్తిపాస్తులు సంపాదించు, అంతేకాని చేస్తున్న పని మానుకోకు అని అన్నది. తల్లి మాట ప్రకారం గణపతి ఒక ఇల్లు కొన్నాడు. వృత్తి పూర్తిగా మానకుండా కొద్ది గంటలు మాత్రమే పనిచేసి మిగతా కాలాన్ని పుస్తకాలు చదవటానికి వినియోగించుకుందామని అనుకున్నాడు. తనకు చదువు వచ్చి కూడా ఏ జన్మాన ఒక్క పుస్తకం కూడా చదవకపోవటం తలుచుకుంటూ ఉంటే వాడికి బాధ కలిగింది. ఈ లోటు తీరగలందులకు గణపతి ఊళ్ళో ఉండే అయ్యవారి దగ్గరికి పోయి తాను చదువుకునేటందుకు పుస్తకం ఒకటి ఏదైనా ఇవ్వమని అడిగాడు. అయ్యవారు వాడికి విక్రమార్కుడి కథల పుస్తకం ఇచ్చాడు. దాన్ని పూర్తి చేసిన దాకా గణపతి మరే పని చేయలేదు. ఒకసారి చదివేశాక రెండవసారి, మూడవసారి చదివాడు. చదివిన కొద్దీ ఆ కథలు అద్భుతంగా ఉన్నాయి. విక్రమార్కుడి కథలు చదివాక గణపతికి ఒక కుతూహలం పుట్టుకొచ్చింది. తాను కూడా విక్రమార్కుడిలాగే భూత భేతాలతో స్నేహం కడితే ఎంత బాగుంటుంది. మామూలుగా అందరూ భూతాల పేరు చెబితే భయపడతారు. అది పిరికితనం. స్నేహం చేస్తే భూతాల వల్ల ఎన్ని లాభాలైనా ఉన్నాయి. కనుక గణపతి ఎలాగైనా భూతాల పరిచయాన్ని సంపాదించాలని నిశ్చయించుకున్నాడు. అయితే అది ఎలా సాధ్యం? దయ్యాలున్నాయని అందరూ ఒప్పుకుంటారు. కానీ గణపతి తన జన్మలో ఎన్నడూ ఒక్క బక్క దయ్యాన్ని కూడా చూడలేదు. నువ్వేమైనా దయ్యాన్ని ఎప్పుడైనా చూశావా అని వాడు ఎరిగిన వాళ్ళనెందరినో అడిగి చూశాడు. ఎవరైనా తాము దయ్యాన్ని చూసినట్టుగా చెప్పలేదు. గణపతి ఉండే ఊళ్ళోనే ఒక టక్కరి వెధవ ఉండేవాడు. ఆస్తి కలిసి వచ్చినప్పటి నుంచి గణపతి డబ్బుల సంచి ఒకటి రెంటిన తీయకుండా పెట్టుకొని తిరుగుతూ ఉండటం వాడు గమనించి ఆ సంచి పైన కన్నేశాడు. గణపతికి దయ్యాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పట్టుకున్నట్టుగా తెలియగానే ఆ టక్కరికి ఒక యుక్తి తట్టింది. ఒకనాడు గణపతి వీధి వెంట పోతూ ఉంటే ఆ టక్కరి ఎదురుపడి, ఏమన్నా, నువ్వు దయ్యాలను చూశావంటున్నారే, నిజమేనా అని అడిగాడు. దయ్యాలు కనిపిస్తే ఇక లేనిదేమిటి అన్నాడు గణపతి దిగులుగా. మీకు చూడాలని ఉంటే దయ్యాలకేం కొదవ? అర్ధరాత్రి శ్మశానం కేసి వెళ్ళావంటే దయ్యాలు కొల్లలు కొల్లలు అన్నాడు టక్కరి. నాకా సంగతి తట్టలేదు సుమా అన్నాడు గణపతి ప్రాణం లేచి వచ్చినట్లయి. ఆ రాత్రే వాడు తల్లికి తెలియకుండా ఇల్లు విడిచి శ్మశానం చేరుకున్నాడు. అక్కడ గోరీల మధ్యగా ఏదో తెల్లటి ఆకారం కనిపించింది. హమ్మయ్య, అది దయ్యమే అనుకొని వాడు దాన్ని సమీపించి, నువ్వు భూతానివా, ప్రేతానివా, పిశాచానివా, బేతాళానివా అని అడిగాడు. ఆ ఆకారం ఏమీ మాట్లాడలేదు. అప్పుడు గణపతి దయ్యాన్ని మరింత సమీపించి, నేను నీతో స్నేహం చేయటానికి వచ్చాను, పలకవేం అని అన్నాడు. టక్కరివాడే పైనుంచి కిందికి తెల్ల దుప్పటి కప్పుకొని
గోరీల మధ్య గణపతి కోసం నిలబడ్డాడు. గణపతి తనని సమీపించగానే వాడు తన మీద ఉన్న దుప్పటి గణపతి మీద కప్పి గణపతి మొలలో ఉన్న డబ్బు సంచిని గుంజుకొని గణపతిని ఒక్క తోపు తోసి చల్లగా జారుకున్నాడు. గణపతి తన డబ్బుల సంచి పోయినందుకు ఏమాత్రమూ విచారించక దయ్యాన్ని చూసిన ఆనందంలో ఇంటికి తిరిగి వచ్చి మర్నాడు ఉదయం తల్లితో, రాత్రి నాకు దయ్యం కనిపించిందమ్మా, ఇదిగో దాని బట్ట, దాన్ని ఏమార్చి తెచ్చేశాను. అయితే ఆ గొడవలో నా డబ్బుల సంచి పారేసుకున్నాను, పోతే పోయిందిలే అంటూ జరిగిన సంగతంతా చెప్పాడు. వాస్తవంగా జరిగిందేమిటో గణపతి తల్లి గ్రహించింది. వాడు చూసినది దయ్యం కాదని చెబితే వాడికి మనసు నొచ్చుకుంటుందని. పిచ్చివాడా, దయ్యం కనిపించి మంచిగా మాట్లాడితే దాని బట్టలెత్తుకొస్తావారా, తడీపెడ నాలుగిచ్చుకోవాలు కాని అని అన్నది. అది నిజమే అనుకున్నాడు గణపతి. దయ్యం తనతో స్నేహంగా ఉండనప్పుడు బలంతోనైనా లొంగదీసుకోవాలి. అందుకని వాడు మర్నాడు రాత్రి కూడా శ్మశానానికి వెళ్ళాడు. ఆ రాత్రి మబ్బులు పట్టి మరీ చీకటిగా ఉంది. ఆ కటిక చీకటిలో వాడికొక దయ్యం నిటారుగా నిలబడి ఉన్నట్టుగా కనపడింది. గణపతి దాన్ని సమీపించి పలకరించాడు. కాని దయ్యం పలకలేదు. తల్లి చెప్పినట్టు వాడు 2 పిడికిళ్ళు బిగబట్టి దయ్యాన్ని చావబాదాడు. దయ్యం చలించనే లేదు. కాని వాడి చేతులు 2 పగిలి రక్తం కారసాగింది. వాడు దయ్యం అనుకున్నది ఒక సమాధి రాయి. గణపతి మర్నాడు తన తల్లికి వాచిపోయిన తన చేతులు చూపి ఆమె చెప్పిన సలహా పారలేదని అన్నాడు. పిచ్చివాడా, నువ్వు దయ్యాలను వెతుక్కుంటూ పోవటం చేత వాటికి అలుసైపోయావు. దయ్యాలను చూడాలంటే శ్మశానానికే వెళ్ళాలా? నీ స్నేహం కోరే దయ్యం వెతుక్కుంటూ ఇంటికి రాదట్రా. నువ్వెక్కడికి వెళ్ళకు, ఇంట్లోనే పడుకో. ఒకవేళ నీకోసం దయ్యం గాని ఇంటికి వచ్చినా బెట్టు చెయ్యి, ముసుగు తన్ని పడుకో. ఒకంతట జవాబివ్వకు, దాన్ని నీ కాళ్ళావేళ్ళ పడని అన్నది గణపతి తల్లి. ఈ సలహా కూడా బాగానే ఉన్నదనుకున్నాడు గణపతి. తన కోసం దయ్యం వస్తే తల్లికి నిద్రాభంగం అవుతుందని వాడా రాత్రి ముందు వసారాలో మంచం వేసుకొని పడుకున్నాడు. పడుకున్నాడే కాని వాడికి కన్ను మూతపడలేదు. ఎంతకీ దయ్యం రాదు. ఇక రాత్రి 3వ జామున గణపతికి కాస్త కునుకు పట్టింది. ఆ సమయంలోనే గణపతి ఇంటికి ఎలాగో నిప్పంటుకుంది. గణపతి ఇంటి పొరుగున ఉన్న కమ్మరి ఆ సంగతి గమనించి చప్పున గణపతి ఇంటికి పరిగెత్తి గణపతి గణపతి అని నిద్ర లేపాడు. గణపతి నిద్రమత్తులో కళ్ళు సగం తెరిచి చూసి కమ్మరిని గుర్తించలేక తన కోసం వెతుక్కుంటూ దయ్యం రానే వచ్చిందనుకొని నిద్రపోతున్నట్టుగా నటించాడు. ఒక చెంప కొంప కాలిపోతుంటే నిద్రపోతావేమయ్యా అన్నాడు కమ్మరి. ఈ పప్పులు మన దగ్గర ఉడకవు అనుకొని గణపతి గురకపెట్టసాగాడు. సరే నీ ఇష్టం, కొంపతో పాటు నువ్వు కాలిపోదలిస్తే నేనేం చేసేది అంటూ కమ్మరి అవతలకు వెళ్ళాడు. ఇంతలో తల్లి, ఒరే గణపతి, ఇల్లంటుకుంటుందిరా, లేవరా అని కేకలు పెట్టింది. గణపతి లేచి చూసేసరికి ఇల్లు సగానికి పైగా తగలబడిపోనే పోయింది. డబ్బుల సంచితో పాటు కొనుక్కున్న కొంప కూడా పోవటంతో గణపతి తిరిగి ఎప్పటి స్థితికి వచ్చాడు. ఆ స్థలంలోనే వాడొక చిన్న గుడిసె వేసుకొని తిరిగి కష్టపడి వడ్రంగం పనిచేస్తూ తల్లి పొట్ట తన పొట్ట నింపుకోసాగాడు. ఇలా భూతమూర్ఖుడు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ పేదవాడి బరువు. ఇది బేతాళ కథ. ఇక కథలోకి వెళ్దాం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ సహనం నిజంగా నిరుపయోగం. నిన్ను చూస్తే వెనకటి మిత్రవిందుడనే బెస్తవాడు నాకు జ్ఞాపకం వస్తున్నాడు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు మిత్రవిందుడి కథను నీకు చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం తూర్పు సముద్ర తీరాన మిత్రవిందుడు అనే పల్లెవాడు ఉండేవాడు.
వాడు చాలా పేదవాడు. రోజు సముద్రం మీదికి తెప్పలో వెళ్ళి చేపలు పట్టి తెచ్చి వాటితో తన భార్యను 5 బిడ్డలను పోషిస్తూ ఉండేవాడు. సముద్రంలో ఒక్కచోటనే చేపలు దొరికేవి. వాడికి ఆ స్థలం బాగా తెలుసు. అందుచేత ఎంత గాలివానలోనైనా సరే అక్కడికే వెళ్ళి చేపలు తెచ్చుకునేవాడు. వాడి ఆర్జన కుటుంబం పోషించటానికి బొటాబొటీగా సరిపోతూ ఉండేది. అందువల్ల ఏనాడైనా వాడికి చేపలు దొరక్కపోతే ఆనాడు వాడు, భార్య, పిల్లలు పస్తులు పడుకోవలసి వచ్చేది. ఈ విధంగా మిత్రవిందుడు రోజు సముద్రంతో ఘర్షణ పడుతూ అతి కష్టం మీద సంసారం ఈదకొస్తూ ఉన్నాడు. వాడికి ఇతర పల్లెవాళ్ళు కూడా సాయం లేరు. ఎందుకంటే అది 10 మంది పల్లెవాళ్లకు భుక్తి ఇవ్వగల తీరం కాదు. వాడి భార్య ఒక్కతే వాడికి సమస్తమును. ఆమె వాడి వలలు బాగు చేసేది, గాలాలు జాగ్రత్త పరిచేది. తన భర్త సముద్రం మీదికి వెళ్ళి ఇంటికి వచ్చేదాకా నా మొగుడు ఎంత కష్టపడుతున్నాడు, ఏమైపోతాడో అనుకొని ఆరాటపడేది. మిత్రవిందుడు కూడా ఇల్లు బయలుదేరింది మొదలు ఇంటికి వచ్చేదాకా తన భార్య అస్తమానము పడే శ్రమను గురించి ఆలోచించుకొని జాలి పడేవాడు. తన భార్యను, పిల్లలను ఇంకా ఎక్కువ సుఖపెట్టలేనందుకు అతను విచారించేవాడు. భార్యాభర్తలిద్దరూ మంచి హృదయం గలవాళ్ళు. ఒకసారి ఆ సమీపంలో ఉండే ఒక పేదవాడు చనిపోయాడు. వాడి భార్య, 2 పిల్లలు బొత్తిగా దిక్కులేని వాళ్ళైపోయారు. మిత్రవిందుడు వాళ్ళ కోసం తన ఇంటికి కొంత దూరంలో ఒక గుడిసె వేసి ఇచ్చాడు. అంతకంటే వాడు ఆ అనాథలకు ఏమీ చెయ్యలేకపోయాడు. ఆ అనాథ స్త్రీ తన 2 పిల్లలను తనకు చేతనైనట్టుగా సాకుతూ వచ్చింది. ఇలా కొద్ది రోజులు గడిచాయి. ఒకనాడు మిత్రవిందుడు తెప్ప వేసుకొని బయలుదేరగానే పెద్ద గాలివాన సాగింది. మిత్రవిందుడి భార్య చీకటి పడగానే పిల్లలందరికీ ఇంత గంజి కాసి పోసి వాళ్ళని వెచ్చగా పడుకోబెట్టి భర్త కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. తమ కోసం అంత తుఫానులో కూడా తన భర్త సముద్రం మీద శ్రమపడుతూ ఉండటం తలుచుకుంటూ ఉంటే ఆమె గుండె కరిగి నీరయ్యింది. పిల్లలు పెద్దవాళ్ళయి కాస్త చేతికి అంది వస్తే తన భర్తకు కొంత శ్రమ తగ్గుతుంది కదా అని అనుకుంది. అర్ధరాత్రి అయినా మిత్రవిందుడు తిరిగి రాలేదు. ఆమెకు భయం జాస్తి అయింది. ఆమె ఒక చిన్న దివిటీ తయారు చేసుకొని దానిని వెలిగించి పట్టుకొని సముద్ర తీరానికి వెళ్ళింది. మధ్య దారిలో ఆమెకు అనాథ స్త్రీ ఉండే గుడిసె తగిలింది. గుడిసె వాకిలి తలుపు గాలికి అటు ఇటు కొట్టుకుంటూ ఉండటం చూసి ఆమె ఆశ్చర్యపడి మిత్రవిందుడి భార్య తన దివిటీతో సహా ఆ గుడిసెలోకి అడుగు పెట్టింది. ఆ మరుక్షణమే గుడిసె మధ్యను పడి ఉన్న అనాథ స్త్రీ శవం ఆమెకు కానవచ్చింది. కప్పులో కంతలు ఉండటం చేత ఆ శవం ముఖాన వాననీరు పడి ఆ దిక్కులేని మనిషి కన్నీరులాగా కిందికి కారుతుంది. ఒక పక్కగా వాన కురవని చోట ఒక గంపలో గుడ్డలలో పడుకొని ఆమె బిడ్డలిద్దరూ కనిపించారు. వారు నిశ్చింతగా నిద్రపోతూ నిద్రలో నవ్వటం మిత్రవిందుడి భార్య చూసింది. ఆమెకు ఆ బిడ్డలను చూడగానే గుండె గుబేలుమంది. అది వరకే తండ్రిని పోగొట్టుకున్న బిడ్డలకు ఇప్పుడు తల్లి కూడా లేకుండా పోయింది. అభము శుభము ఎరుగని ఆ పిల్లలకు తమకు కాబోయే రాబోయే కష్టాలేవి తెలియవు కదా. ఇక వాళ్లకు దిక్కెవరు? వీరు కూడా తల్లిలాగే దిక్కులేని చావు చావవలసిందేనా? ఈ మాట అనుకోగానే ఆమెకు తన 5 పిల్లలు జ్ఞాపకం వచ్చారు. ఆమె ఇంకేమీ ఆలోచించక ఆ 2 పిల్లలను గంపలో నుంచి ఎత్తి బుట్టలలో చుట్టి భద్రంగా పట్టుకొని తన ఇంటికి వచ్చేసి నిద్రపోయే తన పిల్లల పక్కనే ఆ 2 కూడా పడుకోబెట్టింది. అప్పటికి గాని ఆమెకు తన భర్త జ్ఞాపకం రాలేదు. సముద్రపు హోరు తుఫాను హోరులో కలిసి వినిపిస్తుంది. మధ్య మధ్య తరగలు పెలపెల విరిగి పడుతున్న చప్పుడవుతుంది.
5గురు పిల్లల్ని పెంచటానికే ఇన్ని ఇక్కట్లు పడుతున్న తన భర్త ఇంకా 2ని తెచ్చినందుకు మండిపడతాడేమో. అతను ఇంటికి వచ్చి తనను చితకతన్నినా తప్పు లేదనుకుంది. భర్త చేత తన్నులు తినవలసి వస్తుందన్న భయంతో ఆమె ఆ రాత్రి నిద్రపోనే లేదు. తన్నులు తినవలసొస్తుందన్న భయం కంటే అతను ఇంటికి తిరిగి రాడేమోనన్న భయం ఆమెకు జాస్తి అయింది. తూర్పు తెల్లవారుతూ ఉండగా మిత్రవిందుడు ఇంటికి చేరి తలుపు తట్టాడు. భార్య తలుపు తెరిచి బయటికి వచ్చి తడిసి ముద్దై ఉన్న తన భర్తను చూసి, ఎంతసేపటికి రాకపోతే ఏమైపోయావో అని భయపడి చస్తున్నాను అని అన్నది. ఎంత గాలి, ఎంత వాన, ఈ వానలో నువ్వు పిల్లలు ఎట్లా ఉన్నారోనని నాకు ఒకటే దిగులు. ఒక్క చేప దొరకలేదు, వలంతా చిరిగిపోయింది, తెప్పకట్టు తాడు కాస్త తెగింది. అయితే అయిందిలే, అన్నింటికీ దేవుడే ఉన్నాడు అన్నాడు మిత్రవిందుడు నిశ్చింతగా. పాపం ఆ దిక్కులేని ఆడమనిషి రాత్రి చచ్చిపోయింది. 2 పిల్లలు కళ్ళు తెరవని కూనలు. పాపం వాళ్ళ గతి ఏం కాను అన్నది భార్య. మిత్రవిందుడు ఆదుర్దాగా, అయ్యో పాపం, వెంటనే వెళ్ళి వాళ్ళను తీసుకురా, 5గురికి 7గురవుతారు. మనకు గంజి ఇచ్చిన రోజున దేవుడు వాళ్ళకివ్వకపోతాడా? అవసరమైతే ఇంతకన్నా ఇంకా ఎక్కువ శ్రమపడి ఏదో ఒక విధంగా పోషిస్తాను అని అన్నాడు. భార్య కదలకపోవటం చూసి అతను, ఏమిటి అట్లా అనుమానిస్తున్నావు? వెంటనే వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకురా అని మళ్ళీ అన్నాడు. నేనేమీ అనుమానించటం లేదు, లోపలికి వచ్చి చూడు అన్నది భార్య. భార్య ఆ దిక్కులేని పిల్లలను అదివరకే ఇంటికి తెచ్చినందుకు మిత్రవిందుడు పరమానందభరితుడయ్యాడు. బేతాళుడు ఇలా ఈ కథ చెప్పి, రాజా, మిత్రవిందుడు మూర్ఖుడా లేక దారిద్ర్య బాధ ఎలాంటిదో నిజంగా గ్రహించినవాడా? ఉన్న సంసారాన్ని ఈదటానికి నానా అగచాట్లు పడుతూ అనాథ శిశువులను కూడా ఎందుకు చేరతీయటానికి సిద్ధపడ్డాడు? భగవంతుడి మీద భారం వేసిన వాడైతే ఆ శిశువులను రక్షించే భారం భగవంతుడిపైనే వేసి ఊరుకోవచ్చుగా. తన భారం పెంచుకోవటం దేనికి? ఇలా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, మిత్రవిందుడు మూఢుడు కాదు, మూఢుడైన వాడు తన భార్యను బిడ్డలను పోషించటానికి అంత కష్టపడడు. తుఫానులో తెల్లవార్లు కొట్టుకొని ఒక్క చేప కూడా దొరకక వలలు తెంచుకొని వచ్చిన వాడికి దారిద్ర్య బాధ బాగానే తెలుసు. వాడు తన ప్రయత్నం తన కుటుంబ పోషణకు చాలని కారణం చేత భగవంతుడిపైన భారం వేశాడే కానీ భగవంతుణ్ణి నమ్ముకొని ముక్కు మూసుకొని కూర్చున్నవాడు కాదు. తన పిల్లల క్షేమం కోసం అలా ఒళ్ళు దాచుకోకుండా పనిచేసేవాడు ఇతర పిల్లలను ఎన్నడూ దేవుడి దయకు వదిలేయడు అని అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇలా పేదవాడి బరువు అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ సీసాలో దయ్యం. ఈ కథను రాసిన వారు రాయవరపు ఆదినారాయణరావు. ఇక కథలోకి వెళ్దాం. అనసూయకు కొత్తగా పెళ్ళయింది. భర్త జోగన్న మంచివాడే కానీ చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోగా పెంచి పెద్ద చేసిన నాయనమ్మ అంటే భక్తితో పాటు ఎక్కడా లేని భయం. ఈ నాయనమ్మ రంగమ్మ పరమ గయ్యాలి. అనసూయ చేత వెట్టి చాకిరీ చేయించేది. అయినా తృప్తి పడక తిట్టడం, అప్పుడప్పుడు కొట్టడం కూడా చేస్తూ ఉండేది. రంగమ్మ పెట్టే బాధలు భరించలేక అనసూయ ఒకరోజు రాత్రిపూట ఆత్మహత్య చేసుకుందామని ఊరి చివర మర్రి చెట్టు వద్దకు వెళ్ళింది. ఆ సమయంలో మాంత్రికుడొకడు అక్కడ దయ్యాల కోసం తచ్చాడుతూ ఉన్నాడు. వాడు అనసూయను చూసి ఆమె కథ అంతా అడిగి తెలుసుకున్నాడు. అనసూయ మాంత్రికుణ్ణి
నాకిక బ్రతకాలని లేదు, సులభంగా ప్రాణం పోయే మార్గం ఏదైనా చెప్పు అని వేడుకున్నది. మాంత్రికుడు అందుకు నవ్వి ఆమెకొక సీసా ఇచ్చి, సీసా మూత తెరిస్తే ఒక దయ్యం బయటకొస్తుంది. ఎంత కష్టమైన పని అయినా చేసి తిరిగి సీసాలోకి వెళ్ళిపోతుంది. నువ్వు మూత పెట్టేసేయ్. అలా 100 సార్లు నీకు దయ్యం సహాయపడుతుంది. ఆ తరువాత దయ్యానికి విడుదల ప్రసాదించు. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, నువ్వు ఇతరులకు కష్టం కలిగించే పని మాత్రం చేయకూడదు అని చెప్పాడు. అనసూయ మాంత్రికుడికి కృతజ్ఞతలు చెప్పుకొని ఆ సీసా తీసుకొని ఇల్లు చేరింది. మర్నాడు ఉదయం నిద్ర లేస్తూనే రంగమ్మ పెద్దగా కేకలు పెడుతూ, ఒసే పాపిష్టిదానా, రేపే పండగ, ఇంతవరకు ఇంటి బూజులు దులపలేదు, ఇంటికి సున్నాలు వేయలేదు, ఇల్లు అలకలేదు, ఇంటి ముందు ముగ్గులు పెట్టలేదు, ఈ సంవత్సరం మనకేదో అరిష్టం పట్టుకుంటుంది, తొందరగా లేచి ఎంతో కొంత పని చెయ్యి అని పురమాయించి తాను మళ్ళీ నిద్రపోసాగింది. అనసూయకు ఇదంతా విని పట్టరాని దుఃఖం వచ్చింది. పండగకు అమ్మా నాన్న వస్తారని వాళ్ళ కోసం రకరకాల పిండి వంటలు చేయాలని అనుకుంది. కానీ రంగమ్మ చెప్పిన పనులు ఎప్పటికీ తెమిలేటట్టు. అంతలోనే అనసూయకు సీసాలో దయ్యం గుర్తుకొచ్చింది. ఆమె సీసా మూత తీయగానే దయ్యం బయటకొచ్చింది. ఆమె దానికి తన గోడు చెప్పుకుంది. దయ్యం అనసూయను ఓదార్చి రంగమ్మ చెప్పిన పనులన్నీ చేయటమే కాక రకరకాల పిండి వంటలు కూడా చిటికెల మీద తయారు చేసి ఉంచింది. రంగమ్మ నిద్రలేచేసరికి ఇల్లు అలంకరణలతో మెరిసిపోతుంది. పిండి వంటల వాసన గుమ్మగుమ్మలాడిపోతుంది. ఆమె ఇల్లంతా కలియతిరిగి చూసింది. తరువాత కడుపు నిండా భోజనం చేసింది. పిండి వంటల రుచికి ఆశ్చర్యపోతూ అనసూయ ఇన్ని పనులెలా చేయగలిగిందా అని కుతూహలపడింది. ఆ రోజుకు అనసూయనేమీ అనలేదు. మర్నాడు అనసూయ తల్లిదండ్రులు వచ్చారు. రంగమ్మ వాళ్లను ఎంతో బాగా ఆదరించి అనసూయను వాళ్ళ దగ్గర ఎంతగానో మెచ్చుకుంది. 2 రోజులుండి వాళ్ళు వెళ్ళిపోయారు. కూతురు అట్టింట్లో సుఖపడుతుందన్న సంతృప్తితో. ఆ తరువాత రంగమ్మ మళ్ళీ విజృంభించింది. ఉతకవలసిన బట్టలు బోలెడున్నాయట. అనసూయ తల్లిదండ్రులు ఇంటి నిండా చెత్త పారేశారట. బట్టలు ఉతకటానికి, ఇల్లు కడగటానికి బోలెడు నీళ్లు కావాలట. అందుకోసం అటక మీది నుంచి గుండిగలు దింపి నూతి దగ్గర పెట్టి నీళ్లతో నింపాలట. అనసూయకి పనులు పురమాయించి రంగమ్మ పొరుగింటికెళ్ళింది. ఆమె తిరిగి వచ్చేసరికి అనసూయ ఆమె చెప్పిన పనులన్నీ చేసేసింది సీసాలోని దయ్యం సహాయంతో. ఇది చూసి రంగమ్మ తెల్లబోయింది. ఉన్నట్టుండి అనసూయ ఇన్ని పనులెలా చేయగలుగుతుందో అర్థం కాక ఆమె అక్కసుతో, నూతి నీళ్లు ఉప్పగా ఉంటాయి, బట్టలన్నీ కాలవ నీటిలో జాడించి తీసుకురా అని అన్నది. వెంటనే సరేనంటూ తలూపింది అనసూయ. అలా తలూపటం కాదు, బోలెడు బట్టలున్నాయి, అన్నీ ఒకసారి కాలువకు తీసుకెళ్ళలేవు, రోజంతా పడుతుంది, కాలువకు పరుగు పరుగున వెళ్ళి వస్తూ తొందరగా పని ముగించాలి అన్నది రంగమ్మ. అనసూయ నెమ్మదిగా తలూపి కాలువ గాలి మలయమారుతంతో సమానంగా ఉంటుందని ఆదిలక్ష్మమ్మ గారి కోడలు లక్ష్మీరాజ్యం చెప్పింది. అందుకని బట్టలన్నీ అక్కడే ఆరేసి తెచ్చేదా అని అన్నది. ఇది వింటూనే రంగమ్మకు మండిపోయి, ఆ పని చెయ్యి, ఎంత బాగా ఆరేశావో కాలువ దగ్గరకొచ్చి మరీ చూస్తాను అంటూ కబుర్లాడేందుకు పొరుగింటికి వెళ్ళింది. అనసూయ సీసాలో దయ్యాన్ని పిలిచింది. దయ్యం ఆమెతో, నువ్వు కాలువగట్టున కూర్చో, మొత్తం పనులన్నీ నేను చేస్తాను అని అన్నది. సరేనని అనసూయ సంతోషంగా కాలువ దగ్గరకు వెళ్ళింది. దయ్యం అక్కడ పెద్ద పెద్ద కర్రలు పాతి తాళ్ళు కట్టి ఇంట్లోని బట్టలన్నీ కాలువ నీళ్లలో శుభ్రంగా జాడించి ఆరేసింది. మొత్తం పనులన్నీ చిటికెల మీద అయిపోయాయి. కొంతసేపటికి రంగమ్మ కాలువ దగ్గరకు వచ్చి తాళ్లకు వేలాడుతున్న బట్టలు చూసి ఆమె మెచ్చుకోలేకుండా ఉండలేకపోయింది. కానీ అక్కసుతో అలాగే ఉంది. ఆమె దగ్గర మాయలేవో ఉన్నాయని, అందువల్లనే ఎంత కష్టమైన పనులైనా చేయగలుగుతుందని అనుకుంది. అయితే అన్ని మాయలుండి అనసూయ తనకు అణిగిమణిగి ఉంటుంది కాబట్టి ఆ శక్తులను తాను భయపడవలసిన అవసరం లేదనుకుంది. అప్పటినుంచి రంగమ్మ అసాధ్యమైన పనులన్నీ అనసూయకు చెప్పి చేయించుకుంటూ తను ఎంతో సుఖపడసాగింది. అలా 2 నెలలు గడిచేసరికి అనసూయకు సాయపడేటందుకు సీసాలో దయ్యం
98 సార్లు బయటికి వచ్చింది. ఇక రెండే 2 సార్లు తనకు సాయపడి తన దారిన తాను వెళ్ళిపోతుంది. ఆ తరువాత తన కష్టాలు మళ్ళీ మొదలు. ఇలా ఆలోచిస్తూ దుఃఖంతో అనసూయ గదిలో ఒక మూల కూర్చుంది. ఇంతలో అటుగా వచ్చిన రంగమ్మ అనసూయ మీద చిరాకు పడుతూ, "ఏమిటలా తీరిగ్గా కూర్చున్నావు? పెరటి బావి నీళ్లు ఉప్పగా ఉండటం వల్ల మంచినీళ్ల కోసం కాలువ చుట్టూ తిరగవలసి వస్తుంది. బావి నీరంతా తోడి మంచినీటితో నింపు, వెళ్ళు" అని అన్నది. రంగమ్మ గదిలోంచి బయటికి పోగానే అనసూయ సీసాలోని దయ్యాన్ని పిలిచి రంగమ్మ గొంతెమ్మ కోరిక గురించి చెప్పింది. దయ్యం విసుగ్గా ముఖం పెట్టి, "నీకోసం ఇప్పటికెన్నో కష్టమైన పనులు చేశాను. నీకవి చిటికల మీద జరిగిపోయినట్టుగా కనపడినా నువ్వు పడ్డంత శ్రమ నాకు ఉంటుంది. అయినా నీకు నా మీద జాలి కలగటం లేదు. నానాటికి మరింత కష్టమైన పనులు చెబుతున్నావు" అని అన్నది. "ఏం చెయ్యను? నాకిలాంటి పనులు ఇష్టం లేదు. కానీ ఆ దుష్టురాలి కారణంగా చెప్పవలసి వస్తుంది" అన్నది అనసూయ. "సరే, దీనితో 99 పనులవుతాయి. ఇంకొక పని మాత్రమే నువ్వు నాకు చెప్పాలి. ఆ తరువాత ఏం చేస్తావు" అని అడిగింది దయ్యం జాలిగా. "మళ్ళీ ఆత్మహత్యకు ప్రయత్నిస్తాను" అన్నది అనసూయ కన్నీళ్లు తుడుచుకుంటూ. అప్పుడు దయ్యం ఒక క్షణం ఆలోచించి, "అయితే ఒక పని చెయ్యి. నేను ఎంతో మంచివాడైనా నా మనవడి భార్యను ఈ రంగమ్మలాగే నానా బాధలు పెట్టటం వల్లనే దయ్యాన్నయ్యి నీకు సేవలు చేసుకోవలసి వచ్చింది. ఈ రంగమ్మ కూడా నాలాంటిదే కాబట్టి మనం ఒక ఉపాయం పన్నుదాం. ఇంకొకసారి రంగమ్మ నీకు కష్టమైన పని చెప్పగానే నన్ను పిలిచి ఆమెను చంపేయమని చెప్పు. నేనా పని చేసి రంగమ్మ దయ్యాన్ని సీసాలో పెట్టి నా దారిన నేను పోతాను. ఆ తరువాత ఆ దయ్యం చేత నీ కసి తీర్చి ఆ పనులన్నీ చేయించుకోవచ్చు" అని చెప్పి క్షణాల మీద నూతి నీటిని మంచినీళ్లుగా మార్చి సీసాలోకి వెళ్ళిపోయింది. ఈలోగా అనసూయ ఏం చేస్తుందో చూడాలని అటుగా వచ్చిన రంగమ్మ చెవుల్లో ఈ సంభాషణ పడనే పడింది. దానితో ఆమెకు ఇన్నేళ్లుగా ఏం జరుగుతుంది అర్థమైంది. అంతే, రంగమ్మ ఆ క్షణం నుంచి అనసూయకు కష్టమైన పనులు చెప్పలేదు. నూరో పని దొరక్క సీసాలో దయ్యం సీసాలోనే ఉండిపోయింది. ఇలా సీసాలో దయ్యం అనే ఈ కథ సమాప్తమైంది. పావనం. ఈ కథను రాసిన వారు పోలంకి వెంకట రామచంద్రమూర్తి. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం ఒక భక్తుడు. అతనికి యాత్రలు సేవించుకుందామనే అభిలాష మిక్కుటంగా ఉండేది. అయితే ఇల్లు కదలటానికి ఎంతమాత్రమూ వీల్లేకపోయింది. ఏమంటే వృద్ధులైన తల్లిదండ్రులు అతని మీదనే ఆధారపడి ఉన్నారు. కనుక క్షణం సేపైనా వాళ్లను విడిచిపోవాలంటే సాధ్యమయ్యే పనిగా కనిపించలేదు. ఈ స్థితి భక్తుని మనస్సుకు చాలా కష్టం కలిగించింది. ఈ ముసలి వాళ్లను వదిలి నేను యాత్రలు చేసుకునేదేమిటి? నాకిక మోక్షం కలిగేదేమిటి? అని నిరాశ చెంది అతను విచారింపసాగాడు. యాత్రల మీద దీక్ష పట్టిన ఆ భక్తుడికి చివరకు జీవితంపైనే విరక్తి కలిగింది. ఈ ముసలి వాళ్లను వదిలేసిపోదామా అని కూడా అనిపించేది. ఇదిలా ఉండగా అతనికి ఒక మంచి సావకాశం దొరికింది. అతని బంధువే ఒక ఆయన, "నాయనా, నువ్వు పోయి యాత్రలు చేసుకురా. నువ్వు తిరిగొచ్చేదాకా ముసలివాళ్లను నేను కనిపెట్టుకుంటానులే" అని అన్నాడు. ఈ ధీమా చూసుకుని భక్తుడు వెంటనే బయలుదేరాడు. అతను పోయి కొన్నాళ్లకల్లా ఒక అరణ్య మార్గం ప్రవేశించాడు. ఆ అరణ్యంలో కుక్కుటముని అనే ఒక మహానుభావుడు ఉన్నట్టు, ఆయన దర్శనం చేసి ఎంతోమంది తరించుతున్నట్టుగా విన్నాడు. తీరా ఆశ్రమానికి వెళ్ళి చూస్తే భక్తుడు తలచినట్టుగా ఆ కుక్కుటముని తపస్సు చేసుకుంటం లేదు. ఏమీ లేదు. సామాన్య గృహస్థులాగానే సంసార తాపత్రయంలో మునిగి ఉన్నాడు. భక్తుడు ఆయన చర్యలన్నింటినీ శ్రద్ధతో గమనిస్తూ కూర్చున్నాడు. ఆ ముని వంట చేశాడు. అక్కడ ఉండే ముసలి దంపతులకు వడ్డించాడు. వాళ్ళ సదుపాయాలన్నీ చూశాడు. ఇదంతా పూర్తి అయిన తరువాతనే యువతలకు వచ్చాడు. అలా వచ్చి తన కోసం కూర్చొని ఉన్న భక్తుణ్ణి చూసి, "నాయనా, ఏం పని మీద వచ్చావు" అని అడిగాడు. అందుకు భక్తుడు, "మహాత్మా, నేను యాత్రల కోసం బయలుదేరి తమ పేరు విని దర్శనం చేసుకుపోదామని వచ్చాను. త్రివేణి సంగమం ఇక్కడికి సమీపంలోనే ఉంటుందంటారే, కొంచెం తోవ చెబుతారా" అన్నాడు వినయంగా. ఈ మాటలకు ముని, "నాయనా, వృద్ధులైన నా తల్లిదండ్రులను సేవించుకోవాలి.
వారిని విడిచి ఎక్కడకు వెళ్ళలేను. అందుచేత త్రివేణికి త్రోవ నాకు తెలియదు అని బదులు చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. తనకు తరుణోపాయం చూపిస్తాడని అనుకున్న ఆ మునికి దగ్గరనే ఉన్న త్రివేణి త్రోవ ఎక్కడ ఉందో తెలియదనటంతో భక్తునికి ఆయన మీద ఉండిన గౌరవం కాస్త పోయింది. ఈ మునిని గురించి చెప్పుకునే గొప్పేమిటో బోధపడటం లేదే అనుకొని ఆలోచిస్తూ అక్కడ్నే నిలబడ్డాడు. అంతలో ముగ్గురు స్త్రీలు అటే వచ్చి ఆశ్రమంలో ప్రవేశించారు. వాళ్ళ ముగ్గురి రూపాలు చూడటానికి రోతగా కనిపించాయి. వీళ్ళు రావటంతో భక్తునికి జిజ్ఞాస మరీ ఎక్కువై అక్కడనే వేచి ఉన్నాడు. మరి కొంచెం సేపటికల్లా ముగ్గురు అప్సరసలు ఆశ్రమం లోపలి నుంచి యువతలకు వచ్చారు. భక్తుని ఆశ్చర్యానికి మేరలేకపోయింది. ఇక ఉండబట్టలేకపోయాడు. ఆ అపురూప సౌందర్యవతుల వంక తిరిగి, అమ్మా, మీరెవరు? మీరిక్కడ ఏం పని? అని ఆత్రంతో ప్రశ్నించాడు. అప్పుడా సుందరీమణులు ఇలా చెప్పారు. నాయనా, మేం ముగ్గురం అక్కా చెల్లెళ్ళం. ఈ లోకంలో మమ్మల్ని గంగ, యమున, సరస్వతి అని పిలుస్తారు. ప్రయాగ వద్ద మేం ముగ్గురం కలిసి నదుల రూపంలో ప్రవహిస్తూ అక్కడ్నే ఉంటాము. పాపాలు పోగొట్టుకోవాలనే తాపత్రయంతో దేశ దేశాల నుంచి జనం వచ్చి మాలో స్నానం చేస్తారు. కన్న తల్లిదండ్రులను ఉపేక్ష చేసే వాళ్ళు, మరి అనేక మహాపాతకాలు చేసిన వాళ్ళు వచ్చి మునగటంతో మాకు ఇటువంటి అసహ్యకరమైన రూపాలు వస్తుంటాయి. అలాంటి స్థితిలో ఉండిన మేము నీవు మొదట చూసిన వికార స్వరూపులం. మరి మీరెవరు అని మళ్ళీ ఆత్రంతో అడిగాడు భక్తుడు. ఆ వికార స్వరూపాలమే మేము. అప్పుడప్పుడు ఈ ఆశ్రమానికి వచ్చి ఈ మహానుభావుని దర్శనం చేసుకోవటంతో మా పాపాలన్నీ తొలగిపోయి మేము నిజస్వరూపాలతో మళ్ళీ యువతలకి వస్తూ ఉంటాం. మాకు చుట్టుకున్న పాపాలు మిక్కుటమైనప్పుడల్లా మేమీ మహాత్ముని దర్శనానికి వస్తుంటాము అంటూ అదృశ్యమయ్యారు. భక్తుని మనసులో అప్పుడు కలిగిన భావాలకు అంతే లేకపోయింది. అతనిలో గొప్ప మార్పు వచ్చింది. చిరకాలం నుంచి అతనిలో ఉంటూ ఉన్న యాత్రాభిలాష వెంటనే సమసిపోయింది. మరొక్క అడుగైన ముందుకు వేయక తక్షణమే అతను ఇంటికి మరలిపోయాడు. ఆనాటి నుంచి అతను తల్లిదండ్రులనే ప్రత్యక్ష దైవాలుగా ఎంచి వారిని భక్తితో సేవించుకోసాగాడు. అతను శ్రమపడి సేవించుకుందామనుకున్న ఆ గంగ, యమున, సరస్వతులు ఈ విధంగా తన కళ్ళ ఎదుటనే తాండవించటం మహాభాగ్యమనుకున్నాడు. అప్సరసల రూపంలో ఆనాడు కనపడిన ముగ్గురు అక్క చెల్లెళ్లను స్మరిస్తూ ఆ భక్తుడు ధన్యుడయ్యాడు. ఇలా పావనం అనే ఈ కథ సమాప్తమైంది. రాక్షసుడి శపథం. చంద్రశిల రాజ్యం రాజు విక్రమసేనుడు భోగలాసుడు. పరిపాలనా విషయాలు పట్టించుకునేవాడు కాదు. అందువలన పరిపాలనా భారం మంత్రులు చేయవలసి వచ్చింది. సహజంగానే ఆశ్రిత పక్షపాతం, లంచగొండితనం అధికమయ్యాయి. ఆ రాజ్యంలో సింహబలుడు అనే యువకుడు ఉండేవాడు. వాడికి నాన్నవారు ఎవరూ లేరు. అయినా కష్టపడి విద్యనభ్యసించడమే కాకుండా సైన్యంలో చేరేటందుకు అవసరమైన క్షాత్ర విద్యల్లో కూడా శిక్షణ పొందాడు. ఆ తరువాత రాజాస్థానంలో ఉద్యోగం కోసం మహారాజును దర్శించటానికి వెళ్ళాడు. అయితే అతడికి ఆ అవకాశం దక్కలేదు. లంచం అడిగిన మంత్రులు అతడి పేదరికం గుర్తించి సభలోకి కూడా రాకుండా గెంటించి వేశారు. ఇలా మనస్తాపం చెందిన సింహబలుడికి మహారాజు మీద, మంత్రుల మీద జుగుప్స కలిగింది. వాడిక మరి ఉద్యోగ ప్రయత్నం చేయక వేటాడి జీవనం కొనసాగించాలని నిశ్చయించుకున్నాడు. ధనుర్బాణాలు ధరించి వాడు రాజ్య సరిహద్దుల్లో ఉన్న దండకారణ్యంలో జంతువులను వేటాడి కడుపు నింపుకోసాగాడు. ఇలా కొద్ది సంవత్సరాలు గడిచాయి. విక్రమసేనుడికి ఆరోగ్యం పాడయింది. రాజవైద్యులు పరీక్షించి ఏవో మందులిచ్చారు. గుణం కనిపించలేదు. ఆ సమయాన రత్నాకరుడనే వృద్ధ వైద్యుడు రాజును పరీక్షించి, మహారాజా, అమృతవల్లి అనే వనమూలికతో తమ వ్యాధి నయం కాగలదు. అయితే ఆ మూలికను సంపాదించటం చాలా కష్టం అని అన్నాడు. అక్కడే ఉన్న విక్రమసేనుడి కుమారుడు అగ్నిసేనుడు రత్నాకరుడితో, ఆ మూలిక ఎలా ఉంటుందో, ఏ ప్రాంతాన దొరుకుతుందో చెప్పండి. దాన్ని ఎన్ని కష్టాలకైనా ఓర్చి తేగలను అని అన్నాడు. అప్పుడు రత్నాకరుడు ఆ మూలిక ఎలా ఉంటుంది వర్ణించి, ఆ మూలిక దండకారణ్యంలోని తూర్పు ప్రాంతాన గల కొండల్లో లభించగలదని చెప్పాడు.
దండకారణ్యం ఎంతటి భయంకరమైనదో చంద్రశిలా రాజ్యంలో వారందరికీ తెలుసు. ఒకసారి యువరాజు అగ్నిసేనుడు తెగించి కొందరు భటులతో ఆ ప్రాంతాలకు వేటకు పోయి వేటమాట అలా ఉంచి అక్కడి క్రూర మృగాలు విషసర్పాల బారిన పడకుండా కొన ప్రాణాలతో పారిపోయి వచ్చాడు. ఆ సమయంలో అతడికి ఆటవికుల ద్వారా అతి నేర్పరి నిర్భయుడు అయిన సింహబలుణ్ణి గురించి తెలిసింది. అగ్నిసేనుడు భటులను పంపి సింహబలుణ్ణి పిలిపించాడు. వాడికి అప్పటికి అగ్నిసేనుణ్ణి గురించి తెలుసు. తండ్రి భోగలాసుడైతే ఇతడు ప్రజల క్షేమం ఏమాత్రం పట్టించుకొని క్రూరుడు. అగ్నిసేనుడు సింహబలుడికి తగు మర్యాదలు చేసి, సింహబల, మహారాజు వ్యాధిగ్రస్తుడన్న సంగతి నువ్వు ఎరిగే ఉంటావు. అమృతవల్లి అనే మూలిక ద్వారా ఆయన వ్యాధిని కుదర్చవచ్చని వైద్యులు చెప్పారు. దాన్ని సంపాదించేటందుకు నువ్వు సాయపడాలి. నువ్వు కోరిన ధనం ఇవ్వగలను అని వైద్యుడు చెప్పిన వివరాలన్నీ అతడికి చెప్పాడు. దానికి సింహబలుడు, యువరాజా, ధనం మాట అలా ఉంచండి. నా దృష్టిలో పరోపకారాన్ని మించిన సంపదలంటూ లేవు. మీకు తప్పక సాయం చేస్తాను అని అన్నాడు. మర్నాడు ఇద్దరు అశ్వాలను అధిరోహించి దండకారణ్యం చేరారు. సింహబలుడు ముందు అశ్వాన్ని నడిపిస్తూ అక్కడక్కడ తమ మార్గానికి అడ్డుగా ఉన్న పొదలను నరికి మార్గం సుగమం చేయసాగాడు. అలాంటి సమయాల్లో సర్పాలు బుసలు కొడుతూ దాపులనున్న మహావృక్షాలపైకి పాకిపోయాయి. ఇలా 4 రోజుల ప్రయాణం తరువాత వాళ్ళు ఒక సాయం సమయంలో వైద్యుడు చెప్పిన తూర్పు కొండల ప్రాంతాన్ని చేరారు. సింహబలుడు ఉత్సాహంగా, మహారాజా, మనం ఇప్పుడు వైద్యుడు చెప్పిన ప్రదేశానికి వచ్చాం. ఆయన వర్ణించిన ప్రకారం అమృతవల్లి 1 అడుగు కన్నా ఎత్తు పెరగని మొక్క. గుర్రాల మీద ఉండి దాన్ని గుర్తించటం కష్టం. మనం కాలినడకన ఈ చుట్టుప్రక్కల దానికోసం నిదానంగా వెతుకుదాం అని అన్నాడు. ఇద్దరు అశ్వాల మీద నుంచి దిగి వాటిని ఒక చెట్టుకు కట్టివేసి అమృతవల్లి కోసం వెతకసాగారు. అయితే వాళ్ళు గమనించని విషయమేమిటంటే అక్కడికి దాపులనే ఉన్న కొండ గుహలో రక్తతర్పణుడు అనే రాక్షసుడున్న సంగతి. ఈ రక్తతర్పణుడు రాక్షసుల్లో అత్యుత్తమ జాతికి చెందినవాడు. వాడి పూర్వులు దండకారణ్యాన్ని ఏలిన వాళ్ళు. తక్కువ జాతి రాక్షసుల లాగా దొరికిన ఏ జంతువునో తిని ఆకలి చల్లార్చుకోవటం వాడికి అవమానకరంగా తోచేది. ఈ లోకాన్ని వదిలిపోయే ముందు ఏదో ఒకనాడు ఒక మనిషిని తిని తీరతానని వాడు శపథం చేశాడు. వాడికిప్పుడు 1 కాదు 2 మనుషులు కనబడటంతో ఒళ్ళు పొంగిపోయి తాను కూర్చున్న పెద్ద బండరాయి మీద నుంచి భీకరంగా హుంకరిస్తూ కిందికి దిగి వచ్చి వాళ్ళకేసి పరిగెత్తుతూ వచ్చాడు. వాడి హుంకారం వింటూనే సింహబలుడు, యువరాజు అగ్నిసేనుడు నిలువెల్ల కంపించిపోయారు. అగ్నిసేనుడు మూర్ఛబోతున్న వాడిలాగా ఊగిపోతూ, సింహబల, ఇప్పుడేది దారి? ఆ ముసలి వైద్యుడు మనల్ని రాక్షసులకు ఆహారంగా వేయటానికి అమృతవల్లి కట్టుకథ అల్లాడని నా అనుమానం. మనల్ని ఇప్పుడు భగవంతుడే రక్షించాలి అని అన్నాడు. సింహబలుడు అగ్నిసేనుణ్ణి నేల మీద పడిపోకుండా గట్టిగా పట్టుకొని, యువరాజా, మీ తండ్రి గారి భోగలాలస్వంతో పాటు మీ క్రూరత్వం కూడా రాజ్యంలో అందరూ ఎరిగిందే. ఈ రాక్షసుడు మహాక్రూరుడని గతంలోనే విన్నాను. ఇప్పుడు మన రక్షణాభారం భగవంతుడికి అప్పగించేటందుకు తగిన వ్యవధి లేదు. వరనించి కత్తి దూయండి అంటూ విల్లులో సంధించేటందుకు బాణాన్ని అందులో పెట్టాడు. ఇంతలో రాక్షసుడు వాళ్ళను సమీపించి బాణం గురి చేస్తున్న సింహబలుణ్ణి, వెనక్కు పారిపోవజూస్తున్న యువరాజు అగ్నిసేనుణ్ణి చెరొక చేత్తో పైకెత్తి పట్టుకొని, ఆహా, నా శపథం ఫలించింది. అయితే తాళవృక్షమంత ధర్మ సందేహం. కాలధర్మం చెందే లోపల నేను తినదల్చింది ఒక మనిషినే. కానీ ఇప్పుడు 2 దొరికారు. ఏం చెయ్యాలి అంటూ ఇద్దరికేసి తల తిప్పుతూ చూడసాగాడు. అప్పుడు సింహబలుడు, రాక్షసోత్తమ, నీకు ధర్మ విచక్షణ జ్ఞానం ఉన్నందుకు చాలా ఆనందిస్తున్నాను. చావు బ్రతుకుల మధ్య ఉన్న చంద్రశిలా రాజ్యం రాజుకు చికిత్స చేసేటందుకు అమృతవల్లి అనే మూలిక కోసం ఇక్కడికి వచ్చాము. ఈయన ఆ రాజ్యం యువరాజు. ఆ మూలిక ఎక్కడ దొరుకుతుందో చెబితే దాన్ని తీసుకొని యువరాజు వెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వు నన్ను తినవచ్చు. నీ శపథానికి ఏ భంగపాటు కలగదు అని అన్నాడు. వెంటనే రాక్షసుడు వాళ్ళిద్దరినీ కిందకి దించి సింహబలుడితో, ఆ అమృతవల్లి మూలిక ఈ ప్రాంతాల్లోనే ఉన్నది. ఇస్తాను. ఇప్పుడు నాకు మరొక సందేహం కలుగుతుంది. లోకంలో కన్నవాళ్ల కోసం పిల్లలు త్యాగాలు చేయటం పరిపాటి. అటువంటి ఈ యువరాజు సామాన్య పౌరుడువైన నిన్ను బలిపెట్టి తన ప్రాణాలు కాపాడుకోవటం ధర్మమవుతుందా అని అన్నాడు. ఆ మరుక్షణం అగ్నిసేనుడు 2 చేతులతో రాక్షసుడి పాదాలు పట్టుకొని,
రాక్షసేంద్ర, మీ మాటలతో నా కళ్ళు తెరిపించారు. మా రాజ్య ప్రజలు నా తండ్రి భోగలాలసత్వాన్ని అసహించుకుంటున్నారు, నా క్రూరత్వాన్ని ద్వేషిస్తున్నారు. ఇది తెలిసి పాలకుడు సామాన్య ప్రజలు విశ్వసించే ధర్మాధర్మాలకు అతీతుడని అహంకరించాను. దయ ఉంచి అమృతవల్లి మూలికను సింహబలుడికిచ్చి నన్ను భక్షించండి అని అన్నాడు. ఇదంతా వింటూనే రాక్షసుడు చుట్టుపక్కల గల చెట్టు చేమలు ఊగిపోయేలాగా వికవికామంటూ పెద్దగా నవ్వి, నువ్వనే దయ, దానితో పాటు జాలి, కరుణ అనేవి రాక్షస నైజానికి విరుద్ధం, పాటించకూడనివి. అయినా మీకోసం నా నైజాన్ని త్యాగం చేస్తున్నాను, రండి అంటూ వాళ్ళను కొంత దూరం తీసుకొని పోయి అక్కడ ఉన్న పొదల్లో నుంచి అడుగు ఎత్తులో ఉన్న అమృతవల్లి మూలిక పాదులను వేళ్లతో సహా పెకిలించి వాళ్లకు ఇస్తూ, ఒకటి కాదు 2 తీసుకుపోండి. అయితే నా శపథం శపథంగానే మిగిలిపోయింది. ఇందుకు కారణం ఏదో రాక్షస స్వభావ విరుద్ధమైన దుష్కార్యం చేసి ఉంటాను అని పెద్దగా నిట్టూర్చుతూ గుహకేసి బయలుదేరాడు. ఆ తరువాత సింహబలుడు యువరాజు పరమానందంతో తమ తమ అశ్వాలను అధిరోహించి నగరం కేసి బయలుదేరారు. ఈ విధంగా రాక్షసుడి శపథం అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని చందమామ కథల కోసం విచిత్రం అనే మా మరొక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. దాని లింకు నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ ముక్కు సూటిగా. ఇక కథలోకి వెళ్దాం. జమీందారు గారి గ్రామానికి 10 మైళ్ళ దూరంలో శ్రీపురం అనే గ్రామంలో దేవీ నవరాత్రులు జరిగేటప్పుడు అమ్మవారి దేవాలయంలో జమీందారు గారి తరపున అర్చన జరగటం రివాజు. అర్చన చేయించటానికి జమీందారు గారు స్వయంగా వెళ్ళకపోయినా ఎవరో ఒకరిని పంపుతూ ఉండేవాడు. ఈ పని ఈసారి భీమన్న పైన పడింది. భీమన్న, ఇవాళ నువ్వు బండిలో శ్రీపురానికి వెళ్ళి మన పేర అమ్మవారికి అర్చన చేయించి సాయంకాలానికల్లా తిరిగి రావాలి అని జమీందారు గారు అల్లుడితో చెప్పాడు. బండిలో పళ్ళు, టెంకాయలు, ఇతర పూజా ద్రవ్యాలు పెట్టారు. భీమన్న ఎక్కి కూర్చున్నాడు. బండి కదిలింది. ఇలా కొంత దూరం వెళ్ళాక బండివాడు బండి నిలిపి, బాబు ఒక్క క్షణం ఉండండి, ఇప్పుడే మా ఇంటికి వెళ్ళి నేను కూడా ఒక టెంకాయ తెచ్చి అమ్మవారికి కొడతాను అని కొంత దూరంలో ఉన్న తన ఇంటికేసి పరిగెత్తాడు. భీమన్న ఎన్నడూ బండి తోలలేదు. బండివాడు వెంటనే వస్తానన్నాడు కదా, బండిని నింపాదిగా నడిపిద్దామనుకొని భీమన్న పగ్గాలు ఒక చేత పట్టుకొని రెండవ చేత్తో చరణాకోల పుచ్చుకొని ఎడ్లను వదిలించాడు. ఎద్దులు వేగంగా కదిలాయి. మెల్లిగా మెల్లిగా అని భీమన్న అంటున్నా అవి వినిపించుకోలేదు. భీమన్నకు కోపం వచ్చి చరణాకోలతో ఎద్దులను గట్టిగా వేశాడు. అవి మరింత వేగంగా పరిగెత్తాయి. వాటి పరుగు హెచ్చినా కొద్దీ భీమన్న కోపం కూడా హెచ్చింది. అతను అరిచాడు, ఎడ్లను చావగొట్టాడు. దారి తెన్ను చూడకుండా అవి గుర్రాలతో సమంగా దౌడుతీశాయి. శ్రీపురం దారి ఎటో బండి ఎటుకేసిపోతుందో కూడా భీమన్నకు తెలియరాలేదు. ఇంతలో భీమన్నకు పగ్గాలు బిగలాగాలని తట్టింది. బండిని ఆపదలిచినప్పుడు బండివాడు పగ్గాలు లాగి హే హే అంటాడని భీమన్నకు గుర్తొచ్చింది. అదే ప్రకారం భీమన్న కూడా పగ్గం గట్టిగా బిగలాగి హే హే అని అన్నాడు. దురదృష్టవశాత్తు భీమన్న ఒకే పగ్గం లాగటం చేత ఎద్దులు పక్కకు తిరిగి దారి పక్కనే ఉన్న కాలువలోకి తిన్నగా దిగి ఆగిపోయాయి. అంత దూరాన కాలువలో బట్టలు ఉతుకుతూ ఉన్న చాకలి ఒకడు ఇదంతా చూసి పరిగెత్తుకుంటూ వచ్చి, ఏం బాబు, బండిని కాలువలోకి తోలేశారేంటి అని భీమన్నను అడిగాడు. కావాలనే తోలాను, కళ్ళు కనిపించటం లేదా, ఎడ్లకు దప్పికైంది, నీళ్లు తాగుతున్నాయి చూడు అన్నాడు భీమన్న. భీమన్న మాట పూర్తి కాకుండానే ఎద్దులు నీళ్లు తాగటం మానేశాయి. బండిని కాలువలో నుంచి బాట మీదికి ఎక్కించటం భీమన్నకు సాధ్యం కాలేదు. చాకలివాడే సహాయం చేసి బండిని దారి మీదికి తెచ్చాడు. చూడు, శ్రీపురానికి దారి ఎటు అని భీమన్న చాకలిని అడిగాడు. శ్రీపురానికి వెళ్లే పనైతే ఇటు రానేకూడదు. ఈ దారిన తిన్నగా వెనక్కుపోతే కొంత దూరం వెళ్ళాక అడ్డంగా రహదారి తగులుతుంది. కుడివైపు తిరిగి ముక్కుసూటిగా పోతే శ్రీపురం వస్తుంది అన్నాడు చాకలి.
భీమన్నకు సందేహం వచ్చింది. ముక్కు సూటిగా అంటే ఎవరి ముక్కుకు సూటిగా? నా ముక్కుకా, ఎద్దుల ముక్కుకా అని అతను చాకలిని అడిగాడు. భీమన్న వ్యవహారం చాకలికి అర్థమైంది. నువ్వైతే అటూ ఇటూ తిరుగుతావు, ఎద్దులైతే ఎటూ తిరగకుండా ముక్కుసూటిగా పోతాయి అన్నాడు వాడు భీమన్నతో. ఈ మాటతో భీమన్నకు తృప్తి కలిగింది. అతను బండిలో చేరగిలబడి కూర్చొని ఎద్దులతో ముక్కుసూటిగా వెళ్ళండి అని చెప్పాడు. ఆ తరువాత కొద్దిసేపటికే బండి ఊపుకు భీమన్నకు సుఖంగా నిద్రపట్టింది. ఎద్దులకు తోలేవాడి అజమాయిషీ లేకపోయేసరికి అవి నిశ్చింతగా ఇంటిదారి పట్టాయి. ఆ సాయంకాలం భీమన్న భార్య మహాలక్ష్మి ఊరి దేవాలయానికి వెళుతూ తన భర్త వెళ్ళిన బండి ఎదురు వస్తూ ఉండటం గమనించింది. మొదట ఆమె తన భర్త పని పూర్తి చేసుకొని శ్రీపురం నుంచి తిరిగి వస్తున్నాడని అనుకుంది. కానీ తీరా బండి సమీపానికి వచ్చాక బండి వెంట తోలేవాడు లేకపోవటము, బండిలో తన భర్త నిద్రపోతూ ఉండటము, పళ్ళు, కూరగాయలు, పూజా ద్రవ్యాలు బండిలోనే ఉండటము ఆమెకు కనిపించింది. అప్పుడు ఆమె ఎద్దులను ఆపి భర్తను తట్టిలేపి, మీరు శ్రీపురం వెళ్ళలేదా అని అడిగింది. భీమన్న నిద్రలేస్తూనే శ్రీపురం వచ్చిందా అని అన్నాడు. తరువాత భార్యను చూసి ఆశ్చర్యపోయి ఆమెతో జరిగిందంతా చెప్పాడు. అంతా విని మహాలక్ష్మి భీమన్నతో, అయిందేదో అయింది, ఇవాళకు మన ఊరి ఆలయంలోనే అర్చన జరిపిద్దాం, రేపు శ్రీపురానికి నేను కూడా వస్తాను అని చెప్పింది. ఇద్దరూ కలిసి దేవాలయంలో అర్చన జరిపి ప్రసాదంతో ఇంటికి తిరిగి వచ్చారు. ఉదయమనగా మరొక గ్రామం వెళ్ళిన జమీందారు పొద్దుపోయి ఇంటికి వచ్చాడు. మహాలక్ష్మి తన తండ్రికి ప్రసాదమిస్తూ, పొద్దున మన బండివాడు మధ్యదారిలో బండి ఆపి ఏటో వెళ్ళి ఎంతకీ రాకపోతే మీ అల్లుడు గారు తానే బండి తోలుకొని శ్రీపురం వెళ్ళి అర్చన చేయించి వచ్చారట. అక్కడ ఎంతో వైభవంగా ఉందట. రేపు నన్ను కూడా తన వెంట రమ్మంటున్నారు అని చెప్పింది. అంతలోనే బండివాడు కూడా వచ్చి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. వాడు మాట్లాడక మునిపే మహాలక్ష్మి వాడి మీద ఉరిచుకుపడి, అయ్యగారిని వదిలేసి మధ్యదారిలో అంతసేపు ఎక్కడికెళ్ళావురా పశువా? చూసి చూసి ఆయన వేల మించిపోతుందని స్వయంగా బండి తోలుకెళ్లారు తెలుసా? ఇలాగేనా నువ్వు పనిచేసేది అని వాణ్ణి గదమాయించింది. నేను అక్కడే తిరిగొచ్చానమ్మగారు, బండి జాడే లేదు. అప్పుడు కాలినడకన శ్రీపురం వెళ్ళా. అక్కడ బండి గాని అయ్యగారు కానీ కనిపించటం లేదు అన్నాడు బండివాడు. నువ్వప్పుడే తిరిగొచ్చి ఉంటే బండెందుకు మాయమవుతుంది? నువ్వు కాళ్ళీడ్చుకుంటూ శ్రీపురం చేరేసరికి అయ్యగారు అర్చన ముగించి తిరుగుదారి పట్టి ఉంటారు అన్నది మహాలక్ష్మి. దారంతా చూశానమ్మగారు అని బండివాడు అంటుంటే మహాలక్ష్మి వాణ్ణి మాట్లాడనివ్వక, ఏడవలేకపోయావు? ఇవాళ అయిందేదో అయింది. రేపు మేమిద్దరము మళ్ళీ శ్రీపురం వెళ్తున్నాం. పెందలాడే బండి సిద్ధం చేసి తీసుకురా అని అన్నది. తనకొక పెద్ద గండం తప్పినట్టుగా సంతోషించాడు బండివాడు. మర్నాడు భీమన్న వెంట మహాలక్ష్మి కూడా వెళ్ళి శ్రీపురంలో అర్చన జయప్రదంగా చేయించింది. ఇద్దరూ సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చారు. ఇలా ముక్కుసూటిగా అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ 3 నిమ్మకాయలు. ఈ కథను రాసిన వారు సి. ఉమాపతి. ఇక కథలోకి వెళ్దాం. ఒక గ్రామంలో 3 అన్నదమ్ముళ్ళు ఉండేవారు. తల్లిదండ్రులు పోయాక వారికి ఆధారం ఏమీ లేకుండా పోయింది. అందుచేత వాళ్ళు గ్రామం వదిలి మరెక్కడనైనా పని చేసుకుందామని బయలుదేర నిశ్చయించుకున్నారు. పెద్దవాళ్ళిద్దరూ చిన్నవాణ్ణి తమ వెంట రావద్దన్నారు. వాళ్ళు తమ మూటాముళ్ళే సర్దుకొని ఒక రాజుగారి వద్దకు వెళ్ళారు. వాళ్ళక్కడికి చేరేసరికి 3వ వాడు నాగులు కూడా అక్కడికి చేరాడు. రాజుగారు వాళ్ళ మొర విని, ప్రస్తుతానికి మీకిచ్చేటందుకు పనేమీ లేదు. అయినా మీరు చాలా దుస్థితిలో ఉన్నారు. కనుక వంట ఇంటికి కావలసిన నీరు, వంట చెరకు చేరవేస్తూ ఉండండి అని అన్నాడు. వాళ్ళు సంతోషంగా అందుకు ఒప్పుకున్నారు. ఇలా కొద్ది రోజులు గడిచాక రాజు పెద్దవాళ్ళిద్దరినీ పిలిచి, మీ ఇద్దరికన్నా నాగులు రెట్టింపు నీరు తెస్తున్నాడట, రెట్టింపు వంట చెరుకు తెస్తున్నాడట. మీరింత మందకొడిగా ఉన్నారేం అని అడిగాడు. రాజుగారి భార్య కొద్ది కాలం కిందటనే పోయింది. ఆయన తిరిగి ఇంకా పెళ్లాడలేదు. అది పెద్దవాళ్ళిద్దరికీ తెలుసు. వాళ్ళు నాగులు పీడ వదిలించుకుందామని రాజుగారితో, మా నాగులు ఎప్పుడూ సమర్థుడేనండి, వాణ్ణి పంపారంటే
మీకు వారం రోజుల జగదేక సుందరిని తెచ్చి భార్యగా చేయగలడు. మీరు వాడికి అలుసు దొరకకుండా మాత్రం చూసుకోవాలి అంతే అని అన్నారు. చక్కని భార్యను పెళ్లాడాలని రాజుగారికి ఆశ పుట్టింది. ఆయన నాగులుని పిలిచి, ఒరే, నీ శక్తి తెలియక నీ చేత నీళ్లు కట్టెలు మోయించాను. ఇక నువ్వా పని మాని నేను పెళ్లాడటానికి ఒక జగదేక సుందరిని తెచ్చిపెట్టు. నీకు వారం రోజులు గడివిస్తున్నాను అని అన్నాడు. అంత పని నా వల్ల అవుతుందా మహారాజా? నాకు శక్తి ఉందని నేనెప్పుడూ చెప్పుకోలేదే అన్నాడు నాగులు. వారం రోజుల్లో జగదేక సుందరిని తీసుకురాకపోయావో నీ తల తీయించి కోటగుమ్మానికి కట్టిస్తాను. ఏమనుకున్నావో అని రాజుగారు నాగుల్ని భయపెట్టాడు. ఇక నాగులకు బయలుదేరక తప్పలేదు. రాజుగారి వంటలక్క నాగులకు మంచి మంచి ఆహార పదార్థాలు మూటగట్టి ఇచ్చింది. వాడు అడవి మార్గం పట్టి కొంత దూరం వెళ్ళాక ఆకలి వేసింది. అందుచేత వాడు ఒక చెట్టు కింద కూర్చొని ఆహారం మూట విప్పసాగాడు. అంతలోనే ఒక ముసలిది వాడున్న చోటికి వచ్చి, ఆ మూటలో ఏమిటి నాయనా అని అడిగింది. భోజనం కావాలంటే నువ్వు కూడా ఇంత తిను అన్నాడు నాగులు. ఇద్దరు కడుపు నిండా తిన్నాక ముసలిది నాగులుతో, నీ రుణం ఉంచుకోనులే బాబు, ఏం పని మీద పోతున్నావు, ఎక్కడిదాకా ప్రయాణం అని అన్నది. నాగులు తాను బయలుదేరిన పని గురించి, రాజుగారి బెదిరింపు గురించి ముసలిదానికి చెప్పాడు. నీకు జగదేక సుందరి కావాలంటే ఈ దిక్కుగా పోతే మాయావులుంటే కోట వస్తుంది. అక్కడ జగదేక సుందరులు దొరుకుతారు. ఈ శంఖం ఊదావంటే నిన్ను మాయావులేమీ చెయ్యరు సరే కదా, వాళ్ళు నువ్వు చెప్పినట్టుగా వింటారు అని ముసలది నాగులకొక శంఖమిచ్చి తన దారిన తాను వెళ్ళిపోయింది. ఇలా చాలాసేపు శ్రమపడిన మీదట నాగులకు ఆ శంఖాన్ని ఊదటం చేతనైంది. అది మోగిన మరుక్షణం అతని చుట్టూ మాయావులు ప్రత్యక్షమై, ఏం కావాలి దొర, ఏం సెలవు అని కేకలు పెట్టారు. నాకొక జగదేక సుందరిని తెచ్చిపెట్టగలరా అన్నాడు నాగులు లోపల వాళ్ళను చూసి భయపడుతూనే. జగదేక సుందరులను తాకే శక్తి మాకు లేదు కానీ వాళ్ళుండే చోటికి నిన్ను చేర్చుతాం అని మాయావులు నాగులను ఒక కోట వద్దకు ఎత్తుకుపోయి దించారు. కోట నిర్జనంగా ఉంది. నాగులు లోపలికి వెళ్ళేసరికి అక్కడ ముగ్గురు రాజకుమార్తెలు అతని కళ్ళ పడ్డారు. నాగులను చూస్తూనే వాళ్ళు భయపడిపోయి కంగారుగా అటు ఇటు పరిగెత్తి అంతలోనే అదృశ్యమైపోయారు. నాగులు కోట అంతా తెగ వెతికాడు, కానీ వాళ్ళ జాడ ఏమీ తెలియలేదు. వాళ్ళు అలా కంగారు పడి పరిగెత్తకపోయినట్లయితే వారిలో ఏ ఒకతెనైనా బతిమాలి తన వెంట తీసుకుపోయి రాజుగారికిచ్చి తన తలను రక్షించుకొని ఉండేవాడు. ఇక తాను ఒట్టి చేతులతో తిరిగిపోక తప్పదు. రాజుగారు తన తల తీయించటం అంతకన్నా తప్పదు. నాగులు ఇలా అనుకుంటూ ఉండగా సుందరులు కనిపించిన చోట ఒక గూట్లో వాడికి 3 నిమ్మపళ్ళు కనపడ్డాయి. ప్రయాణం చేసేటప్పుడు నిమ్మపళ్ళు దగ్గర ఉంటే దాహానికి తట్టుకోవచ్చునని నాగులు వాటిని తన సంచిలో వేసుకొని ఇంటిదారి పట్టాడు. కొంత దూరం వెళ్ళేసరికి నాగులకు అపరిమితమైన దాహం పట్టుకుంది. ఎండ మండిపోతుంది. కనుచూపు మేరలో ఎక్కడా తడినేల అన్నది కూడా లేదు. అందుచేత వాడు సంచిలోనుంచి ఒక నిమ్మకాయ తీసి కోశాడు. అందులో ఒక అపూర్వ సుందరి తల కనిపించి, దాహం చచ్చిపోతున్నాను అని అన్నది. ఆ సుందరిని ఎలాగైనా బ్రతికించి రాజుగారికి ఇస్తే తన తల కాచుకోవచ్చుననుకొని నాగులు నీటి కోసం ఆ ప్రాంతమంతా చెడవెతికాడు. ఎక్కడా ఒక్క చుక్క నీరు లేదు. వాడు వగర్చుకుంటూ తిరిగి వచ్చేసరికి నిమ్మకాయలో దాగిన సుందరి చచ్చేపోయింది. నాగులు పుట్టెడు విచారంతో ముందుకు సాగాడు. మరికొంత దూరం వెళ్ళేసరికి వాడికి మళ్ళీ దుర్భరంగా దాహం వేసింది. వాడు సంచిలో నుంచి మరొక నిమ్మకాయ తీసి కోశాడు. అందులో ఇంకా అందమైన సుందరి తల కనిపించి, దాహం చచ్చిపోతున్నాను అని అన్నది. నాగులు రెట్టింపు ఆశతో నీటి కోసం అన్ని దిక్కులకు చెడ పరిగెత్తాడు. కాని వాడి శ్రమ ఫలించలేదు. ఎక్కడా నీరు దొరకలేదు. నిమ్మకాయలో కనిపించిన సుందరి ప్రాణాలు విడిచింది. నాగులకిప్పుడు ఒక ఆశ పుట్టింది. 3వ నిమ్మకాయలో మరొక జగదేక సుందరి ఉండి ఉంటుంది. ఆ నిమ్మకాయను కొయ్యకుండా తాను రాజభవనం చేరే పక్షంలో ఆమె ప్రాణాలు తన తల కూడా దక్కుతాయి. తాను అవివేకంగా నిమ్మకాయలు కోసి 2 సుందరులను చావనిచ్చాడు.
ఈసారి అలాంటి పొరపాటు చెయ్యకూడదు. కాని రాజభవనం చేరే లోపుగా నాగులకు దాహంతో నాలుక ఈడ్చుకుపోసాగింది. నిమ్మకాయ కోసి తినకపోతే కొద్ది క్షణాల్లో తన ప్రాణాలు పోయేటట్టు కనిపించాయి. వాడు పళ్ళ బిగువన నడిచి రాజుగారి ఇంటి సమీపంలో ఉన్న కొలను కనుచూపు మేరలో ఉండే చోటికి చేరి దాహం భరించలేక మూడవ నిమ్మకాయను కూడా కోసి తాగేశాడు. అందులో అందరికన్నా అందమైన సుందరి తల కనిపించి దాహం చచ్చిపోతున్నాను అని అన్నది. వెంటనే నాగులు లేని శక్తిని తెచ్చుకొని నిమ్మకాయతో సహా పరిగెత్తుకుంటూ వెళ్ళి కొలను చేరుకొని సుందరి చేత నీరు తాగించి తాను కూడా తాగాడు. కొలనులోని నీరు తాగుతూనే జగదేక సుందరి పెరిగి పెద్దదై మామూలు ప్రమాణానికి వచ్చింది. అమ్మయ్య, బ్రతికాను, నువ్వు చెట్టు మీదికి ఎక్కి ఆకుగుబురు మధ్య దాక్కో, నేను వెళ్ళి రాజుగారిని పిలుచుకు వస్తాను అని నాగులు రాజభవనానికి వెళ్ళాడు. ఇంతలోపల రాజుగారి వంటలక్క నీటి కోసం కొలనుకు వచ్చి అందులో బిందె ముంచబోతూ చెట్టు మీద ఉన్న జగదేక సుందరి ముఖం నీటిలో చూసి, అమ్మ బాబోయ్, నేనింత అందంగా ఉన్నానా? అయితే నాకీ వంటలక్క పనిచేసే కర్మేంటి అని బిందె అక్కడే విసిరికొట్టి వెనక్కు తిరిగేసరికి చెట్టు కొమ్మల మధ్య ఉన్న జగదేక సుందరి కనిపించింది. వంటలక్కకు ఆమెను చూడగానే మండిపోయింది. ఆమె జగదేక సుందరిని కిందికి ఈడ్చి ఆమె దుస్తులు తాను ధరించి జగదేక సుందరిని మడుగులోకి తోసేసి తానే చెట్టు కొమ్మల్లో ఎక్కి కూర్చుంది. కొద్దిసేపటికి రాజుగారు తన నౌకర్లతో సహా వచ్చి చెట్టు మీద ఉన్న స్త్రీని దింపి చూచును కదా, ఆ మనిషి జగదేక సుందరి కాకపోతే మామూలు సుందరి కూడా కాదు. ఆయనకు ఎక్కడా లేని కోపం వచ్చి వంటలక్కను నాగులను కూడా చెరలో పెట్టించాడు. ఇది జరిగిన మర్నాడే రాజుగారి నౌకర్లకు కొలనులో ఒక తెల్లని చేప దొరికింది. దాన్ని వంట ఇంటి దాసీలు కోసేసరికి ఒక చిన్న స్త్రీ బయటికి వచ్చి వాళ్ళు చూస్తుండగానే మామూలు మనిషయింది. దాసీలు వెళ్ళి రాజుగారితో ఈ వింత విషయం చెప్పారు. రాజుగారు పరిగెత్తుకుంటూ వచ్చి జగదేక సుందరిని చూసి అమితమైన ఆశ్చర్యమో ఆనందమో పొంది ఆమె ద్వారా జరిగిందంతా తెలుసుకున్నాడు. ఆయన వెంటనే నాగులను చెరవిడిపించి వాడికి తన అంగరక్షకుడిగా ఉద్యోగమిచ్చి జగదేక సుందరిని వైభవంగా పెళ్లాడాడు. వంటలక్క తాను చేసిన నేరం ఒప్పుకుంది. ఆమెను దేశం నుంచి తరిమేశాడు. నాగులు అన్నలిద్దరూ ఇంకా నీరు కట్టెలు చేరవేస్తూనే ఉన్నారు. ఇలా 3 నిమ్మకాయలు అనే ఈ కథ సమాప్తమైంది. నీతి నిజాయితీ. ఈ కథను రాసిన వారు వీరేపల్లి జయరాం రెడ్డి. ఇక కథలోకి వెళ్దాం. ఒక జమీందారు దగ్గర చెన్నయ్య అనే తోటమాలి, కన్నయ్య అనే ఇంటి పని చేసేవాడు ఉండేవాళ్ళు. ఇద్దరు ఇంచుమించు ఒకసారి వచ్చి చేరారు. ఇద్దరికి కొంచెం కూడా పడేది కాదు. ఒకరోజు జమీందారు కన్నయ్యను వెంటబెట్టుకొని తోటలోకి షికారుగా వచ్చాడు. అప్పుడు చెన్నయ్య చెట్లకి నీళ్లు పెడుతూ ఉన్నాడు. జమీందారు కాసేపు పచార్లు చేసి వెళ్ళిపోయాడు. కన్నయ్య కూడా ఆయనతోటే వెళ్ళాడు. వాళ్ళు నిలిచిన చోట చెన్నయ్యకు దగదగా మెరుస్తూ ఏదో కనిపించింది. దగ్గరికి పోయి చూస్తే అది జమీందారు గారి రవ్వల ఉంగరం. పొరపాటున జారిపడి ఉంటుంది. ఇది నాకు దొరికింది కనుక సరిపోయింది. కానీ ఆ కన్నయ్య చేతికి చిక్కి ఉంటే ఇంకేమైనా ఉందా అనుకున్నాడు చెన్నయ్య. అంతలో వాడికొక తెలివైన ఆలోచన తట్టింది. వాడు అటూ ఇటూ చూసి ఉంగరాన్ని చప్పున బొడ్డులో దోపుకొని ఆ రాత్రి అందరూ నిద్రపోతూ ఉండగా కన్నయ్య గదికేసి వెళ్ళాడు. చెన్నయ్యకు అనుకూలంగా కన్నయ్య గది తలుపులు వారగా తెరిచి ఉన్నాయి. చెన్నయ్య లోపలికి తొంగి చూశాడు. కన్నయ్య ఇంకా పడుకోలేదు. తన పెట్టెలో ఏదో వెతుకుతూ ఉన్నాడు. చివరకు కన్నయ్య పెట్టెలో నుంచి ఏదో వస్తువు బయటికి తీసి గుప్పెట్లో ఉంచుకొని వాకిలికేసి రాసాగాడు. చెన్నయ్య పక్కకు తప్పుకొని కన్నయ్యను బయటికి పోనిచ్చి ఆ తరువాత గదిలోకి జొరబడి ఉంగరాన్ని కన్నయ్య పెట్టె అడుగున పెట్టి బయటికి వచ్చాడు. అప్పుడు వాడి బుర్ర ఇతర విషయాలను గురించి ఆలోచించగలిగింది. ఇంత రాత్రివేళ కన్నయ్య ఎక్కడికి బయలుదేరాడు? వాడి గుప్పిట్లో ఉన్న వస్తువు ఏమై ఉంటుంది? చెన్నయ్య అతి వేగంగా కన్నయ్య వెళ్ళిన వైపే తాను కూడా బయలుదేరాడు.
కన్నయ్య తోటలోకి పోయి కాలువ ఒడ్డున ఉన్న పెద్ద చెట్టు తొర్రలో ఏదో దాచిపెట్టాడు. సాధారణంగా చెన్నయ్య ప్రతిరోజు స్నానం చేయబోయేటప్పుడు బట్టలు ఆ తొర్రలో పెడుతూ ఉంటాడు. ఆ తొర్రలో కన్నయ్య ఏమి దాచాడో చూడాలనిపించింది చెన్నయ్యకు. కన్నయ్య తిరిగి వెళ్ళగానే చెన్నయ్య చెట్టుకేసి నడిచాడు. అయితే అంతలోనే వాడి నెత్తిన బలంగా దెబ్బ పడింది. వాడు స్పృహ తప్పి పడిపోయాడు. తిరిగి తెలివి వచ్చేసరికి చెన్నయ్య తన గదిలో పడి ఉన్నాడు. కన్నయ్యే తనను గమనించి వెనక నుంచి కొట్టి ఉంటాడని, తెల్లవారినాక వాడి అంతు తేల్చాలని అనుకున్నాడు. మర్నాడు జమీందారు తన నౌకర్లనిద్దరినీ పిలిచి, నా చేతికి కట్టుకునే బంగారు గొలుసు ఎవరో కాజేశారు. ఆ పని చేసే అవకాశం మీ ఇద్దరికే ఉంది. మీలో ఎవరు ఆ పని చేశారో చెప్పకపోతే ఇద్దరి తోలు ఒలుస్తాను అని గదమాయించాడు. ఆ మాట విని చెన్నయ్య ఆశ్చర్యపడ్డాడు. వేలి ఉంగరం పోగొట్టుకొని చేతి గొలుసు పోయిందంటాడేమిటి జమీందారు? కాని కన్నయ్య మాత్రం సంకోచం లేకుండా, దొంగ చెన్నయ్యే, వాడు రాత్రి తోటలో ఏదో దాచిపెడుతూ ఉంటే కల్లారా చూశాను, రండి చూపిస్తాను అంటూ జమీందారును వెంటబెట్టుకొని చెట్టు దగ్గరకు వెళ్ళాడు. కాని చెట్టు తొర్రలో చెయ్యి పెట్టి తడివి కన్నయ్య తత్తరపడుతూ, ఇక్కడే దాచిపెట్టానే, ఎలా పోయింది అని అనుకున్నాడు. కన్నయ్య ఎత్తు చెన్నయ్యకు అర్థమైంది. తన మీద దొంగతనం మోపటానికి జమీందారు గారి గొలుసు తీసి వాడు తొర్రలో దాచాడు. కానింకెవరో దొంగ వెధవ తనను వెనకపాటుగా కొట్టి ఆ గొలుసు కాస్త ఎత్తుకుపోయాడు. చెన్నయ్యకు కన్నయ్య మీద పట్టరాని కోపం పుట్టుకొచ్చింది. వాడు జమీందారుతో, గొలుసు దొంగ ఎవరో నాకు తెలుసు. అసలు మీకు మీ ఉంగరం మాట గుర్తులేనట్టుంది. రెంటిని కాజేసినది కన్నయ్యే, ఇలా రండి అంటూ జమీందారును కన్నయ్య గదికి తీసుకెళ్లి పెట్టె గల్లంతు చేసి చూశాడు. కాని అందులో ఉంగరం లేదు. అందులోనే వేశానే, ఏమైంది అని చెన్నయ్య బిత్తరపోయాడు. అది చూసి జమీందారు నవ్వుతూ జేబులో నుంచి చెయ్యి తీసి, ఇదిగో గొలుసు, ఇదిగో రవ్వల ఉంగరం అని వాళ్లకు చూపాడు. నౌకర్లిద్దరి ముఖాలు పాలిపోయాయి. మీ ఇద్దరినీ పరీక్షించటానికి నేను నాటకం ఆడాను. నా ఉంగరం, గొలుసు మీలో చెరొకరి కళ్ళ పడేటట్టుగా చేశాను. వాటిని తెచ్చి నాకు ఇస్తారో లేదో చూద్దామని. మీరు వాటిని కాజేయలేదు, కానీ వాటి సహాయంతో మీరిద్దరూ చెరొకరిని దొంగగా నిరూపించి నా పట్ల మీకు విశ్వాసం ఎక్కువ ఉన్నట్టుగా నిరూపించుకునేటందుకు ప్రయత్నించారు. మీలో నిజాయితీ ఉండవచ్చు, కానీ మీ మధ్య అన్యోన్యత లేదు. అందుచేత నాకు మీ మూలంగా లేనిపోని చిక్కులు వస్తాయి. వెళ్ళిరండి అన్నాడు జమీందారు. తలలు వంచుకొని నౌకర్లిద్దరూ వెళ్ళిపోయారు. ఇలా నీతి, నిజాయితీ అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.